మీ పిల్లలు మ్యాథ్స్ సైన్స్ లో డల్ గా ఉన్నారా? 100% మార్క్స్ కావాలంటే ఆన్లైన్ ట్యూషన్ ట్యుటోరిక్స్ లో జాయిన్ అవ్వండి. అహ్మదాబాద్ విమాన ప్రమాదానికి సంబంధించి 54 సెకండ్లు ఉన్నటువంటి ఒక వీడియో సంచలనం అని చెప్పాలి, నిజానికి బయటపడింది. ఆ వీడియో ఒక్కసారి మనం చూద్దాం. జస్ట్ చూడండి. అది టేక్ ఆఫ్ తీసుకుంటున్నటువంటి రన్వే మీద పోతూ ఉన్నటువంటి వీడియో. అది టేక్ ఆఫ్ తీసుకుంటుంది. తీసుకున్న తర్వాత ఒక్కసారి చూడండి ఏం జరిగిందో. ఇది చాలా కీలకమైనటువంటి వీడియోగా చెప్పాలి. జస్ట్ టేక్ ఆఫ్ తీసుకున్నటువంటి 44 సెకండ్స్ 45 సెకండ్స్కే క్రాష్ అయిపోయినటువంటి పరిస్థితి, అంటే యాక్సిడెంట్ అయినటువంటి సిచ్యుయేషన్ ఉంది. అదిగో టేక్ ఆఫ్ అవుతుంది చూడండి. జస్ట్ 20 సెకండ్స్, ఇంకో కొన్ని సెకండ్స్లోనే అది క్రాష్ అవ్వబోతోంది. మీకు టేక్ ఆఫ్ అయిన తర్వాత అదే లెవెల్ మెయింటైన్ అవుతూ పైకి వెళ్లాల్సింది, కానీ కిందికి వచ్చింది. ఒక్కసారి అబ్జర్వ్ చేయండి. కిందికి అలా వస్తూనే ఉంది. అదిగో కిందికి వచ్చిన తర్వాత ఇక్కడ కరెక్ట్గా క్రాష్ అయిపోయింది. ఇది 44 సెకండ్స్ వీడియో. మళ్ళీ ఒకసారి అబ్జర్వ్ చేయండి. మూవ్ అవుతుంది, రన్వే మీద నుంచి మూవ్ అవుతూ అదిగో జస్ట్ టేక్ ఆఫ్ అయింది. టేక్ ఆఫ్ అయిన తర్వాత ఇమ్మీడియట్గా అసలు ఎంతోసేపు కూడా పట్టదు, కేవలం 1 మినిట్ లోపే 44-45 సెకండ్స్లోనే అది కూలిపోయినటువంటి పరిస్థితి. టేక్ ఆఫ్ అయినటువంటి ఫ్లైట్ యాక్చువల్గా అదే వేలో వెళ్ళాలి, లేదంటే పైకి వెళ్ళిపోతుండాలి. కానీ కొన్ని సెకండ్స్, అంటే జస్ట్ 27 సెకండ్స్ 28 సెకండ్స్ తర్వాత డౌన్ అయిపోతుంది. ఒకసారి అబ్జర్వ్ చేయండి. డౌన్ అయిపోతూ అలాగే కింద పడిపోయింది. దీనికి 2-3 రీజన్స్ చెప్తున్నారు. 2 ఇంజిన్స్ ఉంటాయి జనరల్గా. పెద్ద ఫ్లైట్స్ అయినా ఏ ఫ్లైట్స్ అయినా కూడా 2 ఇంజిన్స్ ఉంటాయి. 2 ఇంజిన్స్లో కూడా ఒక ఇంజిన్ ఫెయిల్ అయిపోయినా, ఏదైనా సాంకేతిక కారణాలతో టెక్నికల్ ఇష్యూస్తో ఒక ఇంజిన్ కనుక ఫెయిల్ అయిపోతే రెండో ఇంజిన్ కంపల్సరీ వర్క్ చేస్తుంది. ఆ ఇంజిన్ని పెట్టుకునే పైలట్ లేదా కో పైలట్ ఇద్దరు కలిసి సేఫ్గా ఫ్లైట్ని ల్యాండ్ చేస్తూ ఉంటారు. ఇది చాలా సందర్భాల్లో మనం చూస్తాము. కానీ ఇక్కడ బ్యాడ్ లక్ ఏంటంటే 2 ఇంజన్స్ కూడా పాడైపోయినటువంటి పరిస్థితి. 2 ఇంజన్స్ పాడైపోయినప్పుడు ఇంకా అసలు దాన్ని సేఫ్గా ల్యాండ్ చేయటం అనే క్వశ్చనే లేదు. ఆ ల్యాండ్ చేసేటువంటి పరిస్థితులే ఉండవు. సో క్రాష్ అయిపోవటం తప్పించి వేరే ఇంకేం కూడా మనం ఇందులో చూడలేము. ఇంకోటి ఏంటంటే 2-3 ఇష్యూస్ ఇప్పుడు నేను పైలట్స్తో మాట్లాడాను. వాళ్ళు ఎక్స్ పైలట్స్ ఉన్నారు, అందులో ప్రజెంట్ వర్క్ చేస్తున్నటువంటి పైలట్స్ కూడా ఉన్నారు. ఆ క్యాప్టెన్స్తో మాట్లాడినప్పుడు వాళ్ళు చెప్పిన 2-3 విషయాలు చాలా షాకింగ్ అనిపించాయి. ఏంటంటే ఫ్లైట్స్లో 2 రకాలు ఉంటాయి. ఒకటి బోయింగ్, ఇంకొకటి వచ్చేసి ఎయిర్ బస్. బోయింగ్ అనే ఫ్లైట్స్లో జనరల్గా ఎయిర్ బస్ వచ్చేసరికి ఎయిర్ బస్సు సపరేట్ టెక్నాలజీ ఉంటుంది, బోయింగ్ సపరేట్ టెక్నాలజీ ఉంటుందట. సో బోయింగ్లో ఏంటంటే ఫ్యాన్స్ సిస్టమ్ అనేది ఏది కూడా అసలు ఉండదు, వర్క్ చేయదు. కానీ ఎయిర్ బస్సులో వచ్చేసరికి ఫ్యాన్ సిస్టమ్ ఉంటుందంట. అంటే స్పీడ్గా తిరిగే ఫ్యాన్స్ ఉంటాయి అన్నమాట. ఏదన్నా బర్డ్ హిట్ చేయడానికి వచ్చినప్పుడు ఈ స్పీడ్కి, ఫ్యాన్ తిరిగే స్పీడ్కే బర్డ్ అవతలకి వెళ్ళిపోతుందట. పడిపోవటం కానీ, లేదంటే చనిపోవటం కానీ, జస్ట్ తాకి కింద పడిపోవటం కానీ జరుగుతుంటుంది. కానీ బోయింగ్ ఫ్లైట్స్లో మాత్రం అలా కాదు. ఆ బర్డ్ హిట్ చేసినప్పుడు ఆటోమేటిక్గా గట్టిగా హిట్ చేసి, ఎందుకంటే ఫ్యాన్ అనేది ఉండదు కాబట్టి గట్టిగా హిట్ చేసేసి లోపలికి వచ్చేటువంటి పరిస్థితులు కూడా ఉంటాయంట. లోపలికి వచ్చినప్పుడు ఆటోమేటిక్గా ఇంజిన్ మీద ఎఫెక్ట్ చూపిస్తుంది. డెఫినెట్గా అది క్రాష్ అవడానికి ఎక్కువ ఛాన్సెస్ ఉంటుంది. సో బోయింగ్కి ఎయిర్ బస్కి ఈ డిఫరెన్స్ ఉంటుందన్నమాట. ఇప్పుడు ఈ ఫ్లైట్ 787 ఏదైతే ఉందో అది బోయింగ్. తర్వాత ఇంకొకటి ఏంటంటే ఈ బోయింగ్ ఫ్లైట్స్లో ఫ్యూయల్ ఎక్కువ పడుతుంది, ఎక్కువ యూస్, అంటే ఎక్కువ కెపాసిటీ ఉంటుందట. తర్వాత ఈ ఎప్పుడైతే ఫ్లైట్ టేక్ ఆఫ్ అవుతుందో, టేక్ ఆఫ్ అయ్యేటప్పుడు అంటే అప్పుడే స్టార్ట్ అయినట్టు కదా, సో ఆ సందర్భంలో ఫ్యూయల్ ఫుల్గా ఉంటుందంట. ఫుల్గా ఉన్నప్పుడు వెయిట్ కూడా, అంటే ఈ ఫ్రంట్ సైడ్ వెయిట్ కూడా చాలా ఎక్కువ ఉంటుందంట. తొందరగా డౌన్ అవ్వడానికి ఆప్షన్ ఎక్కువగా ఉంటుంది అని చెప్పేసి చెప్తా ఉన్నారు. అంటే కింద పడిపోయే ఆప్షన్ ఎక్కువ ఉంటుంది ఫుల్ ఫ్యూయల్ ఉన్నప్పుడు. అదే ల్యాండింగ్లో అంటే మొత్తం అయిపోయి వస్తుంది కదా, ఫ్యూయల్ అయిపోయి వస్తుంది కాబట్టి ల్యాండింగ్లో, అందులోనే ఈ ఫ్లైట్ పర్టికులర్గా లండన్ వెళ్తుంది కాబట్టి ఫుల్ ఫ్యూయల్తో ఉన్నటువంటి పరిస్థితి. అదే ల్యాండింగ్లో ఏంటంటే అప్పటికే ఫ్యూయల్ ఖర్చు అయిపోతుంది, అప్పటికే ఫ్యూయల్ అయిపోతుంది కాబట్టి ల్యాండింగ్లో ఫ్లైట్ కొంచెం వెయిట్ కూడా తగ్గుతుంది, సేఫ్గా ల్యాండ్ అవుతుందంట. ల్యాండ్ చేసేటప్పుడు ఫ్యూయల్ని ఖచ్చితంగా ఫుల్ ఫ్యూయల్తో అసలు ల్యాండ్ చేయరంట ఫ్లైట్ని. ఒకవేళ ల్యాండ్ చేయాల్సినటువంటి పరిస్థితులు వస్తే మాత్రం ఫ్యూయల్ని బయటనే, అంటే అక్కడక్కడే ఫ్లై చేసేసి కాసేపు ఎయిర్లోనే తిప్పేసి ఫ్యూయల్ని కాలిపోయిన తర్వాత, ఫ్యూయల్ కాస్త ఖర్చు అయిన తర్వాత మాత్రమే ల్యాండ్ చేస్తారంట. ఏ పరిస్థితుల్లో ల్యాండ్ చేయాల్సి వచ్చినా కూడా ఇలాంటి ప్రికాషన్స్ అన్నీ కూడా తీసుకుంటారట పైలట్స్. తర్వాత ఈ పైలట్స్ పర్టికులర్గా దాదాపు 8200 గంటల పాటు ఫ్లైట్స్ నడిపినటువంటి అనుభవం ఉంది. సో వాళ్ళు కూడా ఏమీ తక్కువ ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి వ్యక్తులు కారు.
నెక్స్ట్ ఇంకొకటి, ఈ ఫ్లైట్కి 12 సంవత్సరాల ఏజ్ ఉంది. ఈ ఏదైతే బోయింగ్ 787 ఉందో 12 ఇయర్స్ అయిందంట తయారయ్యి. ఇంకొకటి ఏంటంటే ఇది ఓల్డ్ ఫ్లైట్ అనుకోవడానికి కూడా లేదు. ఫ్లైట్ని ఎప్పుడు కూడా మనం ఓల్డ్ న్యూ అనేది క్యాలిక్యులేట్ ఎలా చేయాలో తెలుసా? అది తిరిగినటువంటి అవర్స్ని బట్టి అంట. అంటే అది జర్నీ చేసినటువంటి అవర్స్ని బట్టి, ఎంత జర్నీ చేసింది, ఎన్ని అవర్స్ పాటు తిరిగింది అనే దాన్ని బట్టే మనం దాన్ని క్యాలిక్యులేట్ చేయాలి తప్పించి ఇయర్స్ అంటే అది తయారై 30 సంవత్సరాలు అయింది, అది తయారై 20 సంవత్సరాలు అయిందని మాత్రం మనం దాన్ని క్యాలిక్యులేట్ చేయకూడదని చెప్తున్నారు పైలట్స్. ఎందుకంటే అది తిరిగిందే మెయిన్గా తీసుకోవాలి. అది 30 సంవత్సరాలు 40 సంవత్సరాల క్రితం తయారైనప్పటికీ కూడా తిరిగిన గంటల వ్యవధి తక్కువ ఉన్నప్పుడు మాత్రం దాన్ని పాత ఫ్లైట్ కింద క్యాలిక్యులేట్ చెయ్యరట. సో ఇవన్నీ కూడా చాలా కీలకమైన అంశాలు ఇందులో. నెక్స్ట్ 2 ఇంజన్స్ ఒకేసారి ఎందుకు ఫెయిల్ అయినాయి అనేది కూడా ఇంపార్టెంట్ థింగ్. ఇంకొకటి ఏంటంటే మేడే కాల్ అని చెప్పేసి చాలా ఇంపార్టెంట్ థింగ్ ఉంటుంది ఈ ఎయిర్ బస్సులకు సంబంధించి లేకపోతే ఫ్లైట్స్కి సంబంధించి. అదేంటంటే ఫ్లైట్లో ఏదన్నా సాంకేతిక లోపం వచ్చినా, లేదు ఫ్లైట్లో ఏదన్నా ఇబ్బంది వచ్చినా, లేదు బర్డ్ ఏదన్నా హిట్ చేసినా, లేదు దేనికన్నా హిట్ అయ్యే అవకాశాలు ఉన్నాయని కనిపిస్తున్నప్పటికీ పైలట్కి కానీ కో పైలట్కి కానీ ఇమీడియట్గా ఏటీసీకి, ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ సిస్టమ్కి వాళ్ళు మేడే కాల్ ఇస్తారట. మేడే కాల్ ఇచ్చినప్పుడు ఇమ్మీడియట్గా దాని ల్యాండింగ్కి ఏర్పాటు చేస్తారనమాట ఏటీసీ. సో మేడే కాల్ ఇచ్చారు అని చెప్తున్నారు. ఈ ఫ్లైట్ ఏదైతే ఇప్పుడు యాక్సిడెంట్ అయిందో బోయింగ్ 787 ఫ్లైట్, దీంట్లో మేడే కాల్ ఇచ్చారని చెప్తున్నారు. కానీ కాల్ ఇచ్చిన తర్వాత 1 మినిట్ కూడా లేకుండానే క్రాష్ అయిపోయింది. అంటే వితిన్ సెకండ్స్లోనే పైలట్స్ ఏదో సాంకేతిక ఇబ్బందిని గమనించన్నా ఉండాలి, లేదు అంటే బర్డ్ ఏదన్నా హిట్ చేసి ఉండాలి. ఒక పైలట్ ఇప్పుడు మనతోటి ఎక్స్ పైలట్ మాట్లాడారు, మమతా గారు అని చెప్పేసి. ఆవిడ క్లియర్గా చెప్తున్నారు, ఇప్పుడు మీరు ఇక్కడ చూడండి చెట్లు కనిపిస్తున్నాయి కదా, ఈ చెట్లు కనిపిస్తున్న ఏరియాలు అంతట్లో కూడాను బర్డ్స్ చాలా ఎక్కువగా ఉన్నాయంట. ఈ పడిపోయిన తర్వాత కూడా ఫ్లైట్ కింద పడిపోయిన తర్వాత కూడా బర్డ్స్ అక్కడ తిరగటం మేము గమనించామని చెప్తున్నారు ఆవిడ. సో బర్డ్ హిట్ చేసిందా లేకపోతే ఏదైనా సాంకేతికంగా ఇబ్బంది కలిగిందా అప్పటికే ఫ్లైట్లో, అందుకే మేడే కాల్ ఇచ్చారా అనేది కూడా తెలియాల్సి ఉంది. ఇంకొక కీలకమైన అంశము, చాలా అత్యంత ముఖ్యమైన అంశం ఏంటంటే బ్లాక్ బాక్స్. అంటే ఫ్లైట్ కాక్పిట్లో ఉండేటువంటి బ్లాక్ బాక్స్. ఈ బ్లాక్ బాక్స్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ ఫ్లైట్కి. అది యాక్సిడెంట్ అయినా అంటే ఫ్లైట్ పడిపోయినా, కాలిపోయినా, వాటర్లో పడిపోయినా, ఏం జరిగినా సరే ఈ బ్లాక్ బాక్స్ అనేది మాత్రం ఎప్పటికీ అసలు నాశనం కాదు, ఎప్పటికీ పాడైపోదు. బ్లాక్ బాక్స్ అలాగే ఉండిపోతుందట. సో ఆ బ్లాక్ బాక్స్ని ఇప్పుడు ఓపెన్ చేసి చూస్తే అందులో ప్రతిదీ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ అందులో రికార్డ్ అయిపోతుందట. అది పైలట్ కో పైలట్ మాట్లాడుకున్నది కావచ్చు, లేకపోతే సాంకేతికమైనటువంటి ప్రాబ్లమ్స్ ఏమన్నా ఉన్నాయా, లేదా ఇతర ప్రాబ్లమ్స్ ఏమన్నా ఉన్నాయా, ఇలా రకరకాల ఇష్యూస్ ఏమున్నాయి అనే ప్రతిదీ కూడా బ్లాక్ బాక్స్లో అసలు కంపల్సరీ రికార్డ్ అయిపోతుందని చెప్తున్నారు పైలట్. సో ఆ బ్లాక్ బాక్స్ను ఓపెన్ చేస్తే ఏం జరిగింది ఈ ఫ్లైట్లో, ఎందుకు ఇంతమంది మరణించడానికి కారణమైంది ఈ ఫ్లైటు అనేది మొత్తం బయటకు వస్తుందని చెప్తుంది. ఎందుకంటే పైలట్ కో పైలట్ మాట్లాడుకుంటారు ఏం జరిగిందని. మనం ఏదైనా ఇన్సిడెంట్ అయ్యేటప్పుడు అదే ఎదురుకుండా ఏదో వస్తుంది, లేకపోతే ఇంజన్ వర్క్ చేయట్లేదు, లేకపోతే ఫ్యూయల్ ఎక్కడో లీక్ అవుతుంది, ఇట్లా రకరకాలు ఏం మాట్లాడుకున్నా సరే ప్రతిదీ అందులో రికార్డ్ అయిపోతుందని చెప్తున్నారు. సో అది కాలదు, అది నాశనం అవ్వదు, పాడైపోదు. కాబట్టి ఆ బ్లాక్ బాక్స్ బయటకు వస్తే మొత్తం క్లియర్గా క్లారిటీగా ఏం జరిగిందని బయటకు వస్తుంది. కానీ ఆ బ్లాక్ బాక్స్ వీళ్ళు ఓపెన్ చేయడానికి వీలు లేదు. అది ఎవరైతే తయారీ సంస్థ ఉంటుందో, ఎక్కడ తయారవుతుందో బ్లాక్ బాక్స్, వాళ్ళు మాత్రమే దాన్ని ఓపెన్ చేయగలుగుతారట. సో అక్కడికి వెళ్ళాలి, అది అక్కడికి వెళ్ళి టెక్నికల్గా మొత్తం ఓపెన్ చేసి కంప్లీట్గా సాంకేతికంగా ఏమేమి ఉన్నాయో అవన్నీ సెర్చ్ చేసి ఏం జరిగిందనేది అక్కడి నుంచి మాత్రమే బయటికి రావడానికి అవకాశం ఉంది. కానీ ఇది జరగాలంటే 15 రోజులు మినిమం టైం పడుతుందంట. 15 డేస్ అయితేనే కానీ పూర్తి ఇన్ఫర్మేషన్ రాదు అని చెప్తున్నారు. ఇప్పుడు ఉన్న ఇన్ఫర్మేషన్ ప్రకారం ఏంటంటే ఇప్పటి వరకు బ్లాక్ బాక్స్ దొరికింది అని అయితే ఎక్కడా కూడా మనకి ఇన్ఫర్మేషన్ రాలేదు. అంటే చాలా కాలిపోయిన శకలాలు ఉన్నాయి, మొత్తం బిల్డింగ్కి సంబంధించినటువంటి మెటీరియల్ అంతా ఆ డెబ్రీ అంతా కింద పడిపోయి ఉంది. సో ఎక్కడుంది బ్లాక్ బాక్స్ అనేది దొరకదు. ఎందుకంటే బ్లాక్ బాక్స్ మరీ పెద్ద సైజు ఏముండదు, చాలా చిన్న సైజులోనే ఉంటుందండి. ఆ బ్లాక్ బాక్స్ దొరికితే కానీ మొత్తం క్లారిటీగా క్లియర్గా బయటకు వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. ఇప్పటి వరకు ప్రాథమికంగా ఉన్నటువంటి సమాచారం ప్రకారం అయితే 2 ఇంజన్స్ మాత్రం ఒకేసారి పని చేయకుండా పోయాయి అనేది మాత్రం క్లియర్గా మొత్తం అందరూ ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళందరూ కూడా చెప్తున్నటువంటి పరిస్థితి. ఏదైనా ఇన్వెస్టిగేషన్ నడుస్తోంది. ఇప్పటికే అమిత్ షా గారు, తర్వాత మన విమాన సర్వీసుల శాఖ మంత్రి అందరూ అక్కడే ఉన్నారు. కాసేపట్లోనే అహ్మదాబాద్కి ప్రధాని మోడీ కూడా చేరుకునేటువంటి అవకాశం ఉంది, కనిపిస్తోంది. ఇప్పటికే న్యూస్ వచ్చింది ఆయన వస్తున్నారని కూడా. మొత్తం దీని మీద సీరియస్ ఇన్వెస్టిగేషను జరిగితే
మొత్తం ఇన్ఫర్మేషన్ అంతా బయటకు వస్తే అప్పుడు ఏం జరిగిందని తెలుస్తుంది. ఇంకోవైపు నుంచి ఏమన్నా పాకిస్తాన్ ఆ, ఏదైనా అటాక్ చేసిందా అని కూడా వినిపిస్తోంది. ఏది అయినప్పటికీ కూడా కానీ అంత చాలా తక్కువ టైంలో జస్ట్ టేక్ ఆఫ్ అయినటువంటి 1 minute లోపే, ఎక్కువ దూరం కూడా పోలేదు అసలు. అందుకే జనావాసాలు ఉన్నాయి. కాస్త దూరం వెళ్ళిపోతే వాళ్ళకి ల్యాండ్ చేసేదానికి అవకాశం అన్న ఉండేది, ఎందుకంటే ఖాళీ ప్లేస్ ఉంటుంది కాబట్టి కాస్తైనా ల్యాండ్ చేసేదానికి అవకాశం ఉంటుంది. బట్ ఇమ్మీడియట్గా అక్కడికక్కడే కాబట్టి, అంటే ఎయిర్పోర్ట్ నుంచి బయటకు వచ్చిన వెంటనే కాబట్టి ఆ అవకాశం కూడా లేదని చెప్పి పైలట్స్ చెప్తున్నారు. సో ఏం జరిగింది, ఇది నిజంగానే ఏమైనా అటాకా, లేకపోతే ఇంజిన్స్ ఏమన్నా టెక్నికల్గా ఫెయిల్ అయిపోయాయా, లేకపోతే బర్డ్ హిట్ చేసిందా, లేదా మరి ఇంకేదైనా రీజన్ ఉందా, ఇవన్నీ తెలియాలంటే మాత్రం బ్లాక్ బాక్స్ బయటికి రావాలి. అప్పుడే క్లియర్గా క్లారిటీగా తెలుస్తుంది. అంతవరకు ఏం జరుగుతుందనేది అబ్జర్వ్ చేయడం తప్పించి ఎవ్వరు చేయగలిగింది ఏమీ ఉండదు. ఇందులో బ్లాక్ బాక్సే కీలకమైనటువంటి అంశం అన్నమాట.